బిగినర్స్. ఈరోజు నేను ఒకే పెటల్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వేసుకోవాలో చెప్పబోతున్నాను. సో మనం ఫ్లవర్ వేసుకునే ముందు మనకి ఫ్లవర్ బేసెస్ ఉంటాయన్నమాట. లైక్ ఇలా రౌండ్ ఆర్ ఇలాగా రౌండ్ పెట్టి చుక్క, మళ్ళీ సేమ్ కాకపోతే ఇంకో డబుల్ సర్కిల్ వస్తుంది. ఆర్ ఇలా రౌండ్ పెట్టి లైక్ దిస్, మళ్ళీ చందమామలాగా ఇలాగా. సో ఇది మనం ఫ్లవర్స్ వేసుకోవడానికి ఫ్లవర్ బేసిస్ అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెటల్స్ యూస్ చేసి ఫ్లవర్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఫ్లవర్ మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి బేసిస్ ఉండాలి. ఏదో ఒక బేస్ తీసుకొని మనం ఫ్లవర్ డ్రా చేసుకోవచ్చు. సో నేను మామూలుగా కొన్ని ఫ్లవర్ బేసెస్ డ్రా చేశాను. ఇంకా మనం కావాలి అంటే మన ఇష్టంగా ఇంకా ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇలా ఎస్ షేప్లో వచ్చేసి, లేకపోతే ఇంకా కల్షం షేప్లో వచ్చేసి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కొన్ని ఫ్లవర్ బేసెస్ ఈ రోజుకి ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. సో ఒక ఫ్లవర్ బేస్తో ఒకటి డ్రా చేస్తాను నేను. డిఫరెంట్ ఫ్లవర్ బేసెస్ యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఒకే పెటల్తో డ్రా చేస్తాను. సో ఇది పెటల్. సో ఈ పెటల్ చాలా కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ చాలా ఈజీగా కూడా డ్రా చేయొచ్చు. సో ఇలా హాఫ్ ఎస్ లాగా డ్రా చేసి దీనికి ఇలా పెట్టవచ్చు. సో ఇది సింపుల్ వే. సో రాని వాళ్ళు ఇలా కొంచెం ప్రాక్టీస్ చేసి ఈ పెటల్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ వచ్చిన వాళ్ళైతే ఈజీగా ఇలా డ్రా చేసేయచ్చు ఏ బేస్ లేకుండా కూడా. సో సేమ్ పెటల్తోనే నేను అన్ని సేమ్ పెటల్స్ డ్రా చేసి ఒక ఫ్లవర్ని డ్రా చేశాను. సో జస్ట్ సర్కిల్ అన్న బేస్ ఒకటే తీసుకున్నాను. సో నెక్స్ట్ ఫ్లవర్ చూడండి, ఇంకో వేరే బేస్ తీసుకున్నాను నేను, బట్ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ పెటల్. సో ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఇక్కడ పెటల్కి గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ నేను పెటల్కి గ్యాప్ ఇవ్వట్లేదు, పెటల్ అటాచ్ చేసేస్తున్నాను. సో ఇలాగా ఎండింగ్స్ ఇలా నీట్గా రావాలి, అప్పుడు మనకి పెటల్ అందం ఫ్లవర్ కూడా బాగా అనిపిస్తుంది, చక్కగా గుడ్ లుక్గా ఉంటుంది. నెక్స్ట్ సేమ్ పెటల్తోనే ఇంకో ఫ్లవర్ డ్రా చేస్తాను వేరే బేస్ యూస్ చేసుకొని. మీరు ఇదే బేస్ కూడా యూస్ చేసుకోవచ్చు అన్నిట్లో. కాకపోతే నేను ఇక్కడ డ్రా చేశాను డిఫరెంట్ బేసెస్తో కాబట్టి మీకు డిఫరెంట్ బేసెస్తో నేను అదే సేమ్ పెటల్ని డిఫరెంట్ వేస్లో చూపిస్తున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత మనము ఇలా హంప్స్ లాగా దీని చుట్టూరా, ఇది వచ్చిన వాళ్ళు చాలా స్పీడ్గా చేస్తారు, లేకపోతే ఒక్కొక్కటి ఇలా తీసుకుంటారు. ఇలా స్పీడ్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా స్పీడ్గా టర్న్ చేసేటప్పుడు మనకి అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. సో బిగినర్స్ అయితే మెల్లిమెల్లిగా ఇలాగా టర్న్ చేసుకోండి, ఒక్కొక్కటి తీసుకొని టర్న్ చేసుకోండి. స్టార్టింగ్లో ఇలా చేస్తే మనకి నేర్చుకుంటూ ఉంటే, ప్రాక్టీస్ అవుతూ ఉంటే పర్ఫెక్ట్ అయిపోతాం. ఇది తొందరగా రాదు, అందుకే ఈ వే చూపిస్తున్నాను నేను. చూడండి సింపుల్గా ఎంత నీట్గా వచ్చిందో ఫ్లవర్. నెక్స్ట్ ఇంకో బేస్ యూస్ చేసి సేమ్ పెటల్తో నేను డ్రా చేస్తాను. సేమ్
ఇక్కడ మళ్ళీ పెటల్స్ అటాచ్ చేసేస్తున్నాను ఈ ఫ్లవర్లో. సింపుల్ చూడండి, ఒకే సింపుల్ పెటల్తో మనం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ప్రతి దానికి ఒక్కొక్క దానికి వేరియేషన్ ఉంది. నేను ఇక్కడ మీకు ఈజీగా ఈ బేసెస్ ఎలా యూస్ చేసుకోవాలి అన్న దానికి కూడా డిఫరెంట్ బేసెస్ యూస్ చేసి ఇక్కడ పెటల్స్ వేసాను. సో మనకి ఇలా వేసినప్పుడు మీకు ప్రతి ఒక్క ఫ్లవర్ డిఫరెంట్గా ఉంది, ప్లస్ ఒక డిఫరెంట్ లుక్ కూడా ఇచ్చింది. మనం ఇలాగే మెల్లిమెల్లిగా మాడ్యులేషన్ చేసుకుంటూ వెళ్తే మనకి డిజైన్స్లో కూడా ఈజీగా మనము ఏ బేస్ యూస్ చేసుకొని ఎలా డిజైన్ వేసుకోవచ్చో క్లియర్గా తెలిసిపోతుంది. ప్లస్ మనకి ఈజీ వే కూడా అవుతుంది ఒక మెహందీ డిజైన్ ఫామ్ చేసుకోవడానికి. ద సేమ్ వే నేను ఇంకో వేరే పెటల్ యూస్ చేసి నేను మీకు చూపిస్తాను. మనం ముందు వచ్చేసి ఇలాంటి పెటల్తో వేసాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఈ వీడియోలో వచ్చేసి ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఈ పెటల్ యూస్ చేసాం, అంటే హార్ట్ షేప్ టైప్లో. ఇది కూడా వేయడం చాలా ఈజీ అండి, ద సేమ్ వే. కాకపోతే ఇక్కడ సేమ్ బేసెస్ యూస్ చేశాను నేను. కాకపోతే ఈ పెటల్కి వచ్చేసి ఇక్కడ అన్నీ అటాచ్ చేశాను, ఇక్కడ అటాచ్ చేయలేదు. ఇక్కడ హమ్స్ యాడ్ చేశాను ఈ ఫ్లవర్లో, ఇక్కడ హమ్స్ యాడ్ చేసి పెటల్కి గ్యాప్ ఇచ్చాను. సో ఇక్కడ కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇలాగా మనము ఇంకా వేరే పెటల్స్ కూడా యూస్ చేయొచ్చు. నేను చూపిస్తాను మీకు. ఇదొక పెటల్ కదా, నెక్స్ట్ ఇదొక పెటల్, ఇదొకటి జస్ట్ రౌండ్గా, ఇదొకటి. ఇలా వేసుకుంటూ వెళ్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెటల్స్ వస్తాయండి. అలాగా మనము ఇలా ఏ పెటల్ యూస్ చేసైనా మనం ఇలాంటి ఫ్లవర్స్ క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి మెహందీలో ఈజీగా వచ్చే ఫార్మేషన్స్ అవన్నీ మనకి ఈజీగా తెలిసి వస్తాయి అన్నమాట.